ప్రేమ. ఈ ప్రేమ పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. ప్రేమ సక్సెస్ అయితే పెద్దలు ప్రాణాలు తీసేస్తున్నారు. అవతలి వ్యక్తి ప్రేమించకపోతే వీళ్లే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువత ప్రేమ కారణంగా తనువులు చాలిస్తూ కన్న వాళ్లకు కడుపు కోత మిగిల్చేస్తున్నారు. తాజాగా లవ్ ఫెయిల్ అయిందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపుతోంది. సిద్దిపేటకు చెందిన మహేందర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కేపీహెచ్బీ పరిధి అడ్డగొట్టలోని పీజీ హాస్టల్లో ఉంటున్న మహేందర్కు ఓ యువతితో పరిచయం అయింది. అలా ఆ యువతిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తాను చేస్తున్న కంపెనీలో ఇబ్బందులు రావడంతో రిజైన్ చేశాడు. మరొక జాబ్ కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడు. అసలే జాబ్ లేక ఇబ్బందుల్లో ఉన్న మహేందర్కు మరో కష్టం వచ్చి పడింది. మహేందర్ ప్రేమిస్తున్న విషయం తెలిసిన ఆ యువతి అతనికి నో చెప్పేసింది. యువతి ప్రేమించడం లేదని చెప్పడంతో మహేందర్ మనస్తాపానికి గురయ్యాడు. ఒకవైపు జాబ్ లేకపోవడం, మరొక వైపు ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. ఇదే క్రమంలో హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఊరేసుకుని తనువు చాలించాడు. మహేందర్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అక్కడ మహేందర్ రాసిన నోట్ను గుర్తించారు. తన చావుకు ఎవరు బాధ్యులు కారని, ప్రేమలో విఫలం కావడం, జాబ్ లేకపోవడంతోనే అతను చనిపోతున్నట్లు అందులో అతను క్లియర్గా రాసిపెట్టాడు. దీంతో మహేందర్ మృతిపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజు మహేందర్ సన్ ఆఫ్ నరసింహులు 27 ఇయర్స్ ఈ టీసీఎస్లో జాబ్ చేస్తుండే. గతంలో టెంపరీగా జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసి వేరే జాబ్ సర్చింగ్లో దాని విషయంలో జాబ్ లేదని విషయంలో, తర్వాత ప్రేమ వల్ల విఫలమైన విషయంలో అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి శ్రీ సాయి హర్షిత పీజీ హాస్టల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణము మేము వెరిఫై చేయగా ఆయన సూసైడ్ నోటు రాసి జేబులో పెట్టుకొని అది వెరిఫై చేస్తే నేను లైఫ్లో ఏం సాధించలేకపోయాను, జాబ్ కూడా పోయింది, తర్వాత లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాను, అమ్మ నాన్న నా గురించి బాధపడకుండా అని చెప్పేసి అన్న రాసి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. చూసారా, ప్రేమ మైకంలో పడి జాబ్ను పోగొట్టుకున్న ఆ యువకుడు చివరికి ప్రేమించిన యువతి కూడా దూరం కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. తమకు అండగా ఉంటాడు అనుకున్న ఆ కన్నవాళ్లకు మాత్రం తీరని కడుపు శోకాన్ని మిగిల్చాడు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.